హరే కృష్ణ. ఈ వీడియోలో మనం భగవద్గీత మొదటి అధ్యాయం 26వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థ పితృనాథా పితాన్ మహాన్ ఆచార్యాన్ మతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. తెలుగు అనువాదం: కురుక్షేత్ర యుద్ధభూమిలో రథాన్ని ఇరు సేనల మధ్య నిలిపినప్పుడు అర్జునుడు అక్కడ నిలబడి ఉన్న తన తల్లిదండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కుమారులను, మనువలను, స్నేహితులను మరియు మామగార్లని, అలాగే ఇరు పక్షాల వైపు ఉన్న తన శ్రేయోభిలాషులను చూశాడు. ఈ శ్లోకంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూసినప్పుడు అర్జునుడికి శత్రులు కనిపించలేదు. దుర్బుద్ధి కలిగిన దుర్యోధనుడి వైపు నిలబడి యుద్ధం చేయడానికి వచ్చిన వారంతా పరాయి వాళ్ళు కాదు, తన సొంత కుటుంబ సభ్యులని గ్రహించాడు. ఇది అర్జున్ యొక్క మనస్తత్వం. కొన్ని దశాబ్దాల క్రితం మన సమాజంలో కూడా ఒక గొప్ప సంస్కృతి ఉండేది. అందరూ ఉమ్మడి కుటుంబాలుగా కలిసి ఉండేవారు. కేవలం రక్త సంబంధికులే కాదు, పక్కింటి వాళ్ళనైనా ఎదురింటి వాళ్ళనైనా సరే వరుసలు కలిపి బాబాయ్ అని, పిన్ని అని, మామ అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం. అందరూ ఒక కుటుంబంలా బతికేవారు. అంటే అప్పట్లో బంధుత్వాలు అంత విశాలంగా బలంగా ఉండేవి. అర్జునుడు కూడా బాల్యం నుండే ఎవరితోనైతే పెరిగాడో, ఆడుకున్నాడో ఆ కుటుంబ బంధాలను చూసి పాపం చలించిపోయాడు. ఆ కాలంలో బంధాలు ఎంత బలంగా ఉండేవో, ఎంత ఆప్యాయత ఉండేదో ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు చుట్టుపక్కల వాళ్ళు కాదు కదా, సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా పరాయి వాళ్ళలా మారిపోతున్నారు. ఇది మన దుస్థితి. మనం చెట్టు నుండి ఒక పండును లేదా కూరగాయను కోసి పక్కన పెడితే రోజులు గడిచే కొద్దీ అది ఎలా వాడిపోయి కుళ్ళిపోతుందో, లేదా ఒక మొక్కకు నీళ్లు పోయకపోతే అది ఎలా ఎండిపోతుందో, అలాగే నేడు కలియుగ ప్రభావం వల్ల, మన స్వార్థం వల్ల మన సంస్కృతి, బంధాలు ఎండిపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. నేను, నా స్వార్థం అనే సంకుచిత మనస్తత్వం పెరిగిపోతుంది. స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, వారి మధ్య గొడవలు, తల్లిదండ్రులపై కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, చివరికి సమాజంలో మిగులుతున్నది ఎవరు? కేవలం నేను అనే స్వార్థం మాత్రమే. మన వైదిక సంస్కృతి మనకు వసుధైక కుటుంబకం అని నేర్పించింది. అంటే భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళమని అర్థం. పూర్వం మన భారతదేశాన్ని పాలించిన యుధిష్ఠరుడు, పరీక్షిత్తు, అంబరీషుడు, పృథుమహారాజు వంటి రాజులు ప్రజలను, జంతువులను, పక్షులను, చెట్లను, ప్రకృతిని అంతటినీ ఒక తండ్రిలాగా రక్షించారు, పోషించారు, ప్రజల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. కానీ ఈరోజు ప్రతి మనిషి స్వార్థపరుడిగా మారిపోతున్నాడు. మొత్తం నాకే కావాలి, మిగతా వాళ్ళంతా ఏమైతే నాకేంటి అనే స్వార్థం సమాజంలో పెరిగిపోతుంది. ఈ స్వార్థం వల్ల మనిషికి దక్కేది కేవలం దుఃఖం మాత్రమే. అర్జునుడు కూడా అదే అన్నాడు. నా వాళ్ళందరిని చంపేస్తే నాకంటూ ఎవరు లేకపోతే ఆ తర్వాత వచ్చే సుఖం నాకెందుకు అని. ఈరోజు సమాజంలో మనిషి దగ్గర డబ్బు ఉంది, సకల సదుపాయాలు ఉన్నాయి, లగ్జరీ కార్లు, ఇల్లు ఉన్నాయి, కానీ మనిషి ఒంటరి వాడైపోతున్నాడు. ఈ ఒంటరితనం అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద మానసిక వ్యాధిగా మారుతుంది. దీనివల్లనే మనుషులు డిప్రెషన్లోకి వెళ్ళి క్షణికావేశంలో ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? మన మనసును స్వార్థంగా మార్చుకోవడం కాదు, భగవంతుని భక్తి ద్వారా మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి. సృష్టికి తండ్రి భగవంతుడు, అతనొక్కడే అయినప్పుడు మనమంతా ఆయన బిడ్డలమే. గీతాలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు,
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవులంతా నా అంశలే. ఈ భావన మనలో వచ్చినప్పుడే సమాజంలో మళ్ళీ అందరినీ మన వాళ్ళుగా చూసే ఆ రామరాజ్యం సాధ్యమవుతుంది. కాబట్టి మార్పు అనేది మొదట మనలోనే రావాలి. మన ఆలోచనలను మార్చుకోవాలి. అది కేవలం భగవద్గీత చదవడం, వినడం, దానిని అర్థం చేసుకోవడం మరియు రోజు ఈ కలియుగ ధర్మమైన హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వల్లనే అది సాధ్యమవుతుంది. భగవద్గీతలోని మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. భగవద్గీత కీ జై. శిల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ.